కొన్నిసార్లు అవమానం భరించినటువంటి ఫలాల్ని మనం చూసాం. కొన్నిసార్లు కొంతమంది గాయాలు చేస్తే గాయాలు పొందుకున్న అనుభవాల్ని మనం చూసాం. ఈ నూతన సంవత్సరంలో ఆత్మ సంబంధమైన ఫలాల్ని మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని మనం చూస్తున్నాం. వాటిని గ్రహింపజాలడు. సంగమా, ఆత్మ విషయాల్ని గ్రహించాలి, వివేచింపగలగాలి, గ్రహించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. 2 రకాల మనుషుల్ని సంఘాల్లో మనం చూస్తాం. కొంతమంది నామకార్థ క్రైస్తవ జీవితం కలిగిన బిడ్డలు, కొందరు ఆత్మ సంబంధమైన జీవితం జీవించేవాళ్ళు. లోకంలో ఉండేటువంటి వారి గురించి మనం మాట్లాడుకోం, కానీ సంఘంలో ఉండే వారి గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే శరీర సంబంధం కలిగే ఆనందము, సంతోషము, దీనివల్ల కలిగే లాభాలు, వీటి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. అందుకే అక్కడే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఎప్పుడు మన వాక్యంలో కక్షలు, అసూయలు, అవి ఇవని మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆత్మానుభవం కలిగినటువంటి వారు ఇవి దాటి ఆత్మ సంబంధమైన విషయాల్ని మాట్లాడుతూ ఉంటారు, ప్రస్తావించుకుంటూ ఉంటారు. ఇవి ప్రకృతి సంబంధమైన విషయాల గురించి మనం ఈ నూతన సంవత్సరంలో ప్రస్తావన తీసుకొచ్చుకోవట్లేదు. ఎందుకంటే మరియ గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రకృతి సంబంధమైన మనుషులుగా మందిరంలో ఉంటే ఒక్క మెట్టు ప్రకృతి సంబంధమైనటువంటి మెట్టు మీద నుండి ఆత్మ సంబంధమైనటువంటి మెట్టు మీదకి అడుగేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఏంటో. అసూయలు, కలహలు, కక్షలు, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి శరీర సంబంధమైన విషయాలు. అవి సంఘంలో ఆత్మ సంబంధమైన దీవెనకరమైన విషయాలు కాదు. ఇవి ప్రకృతి సంబంధమైన మనుషులు మాట్లాడుకునేటువంటి మాటలే. ఇలా చూసినప్పుడు అక్కడ 4వ వచనంలో, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధములైన మనుషులు కారా. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. అందుకే శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు, యోహాన్లు ఉన్నప్పుడు వారు లేచి నడవమన్నప్పుడు ఇది ఎలాగ సాధ్యపడిందంటే, మాలో ఏం లేదు, నా వల్ల ఉంది, నా వల్ల జరిగింది అనుకునేటువంటి ప్రకృతి సంబంధమైన మనుషులు మాట్లాడేటువంటి మాటలు. సంఘము కట్టబడింది, నేను కట్టాను అనుకునేటువంటిది ప్రకృతి సంబంధమైనటువంటి మాటలు. ఇల్లు కట్టుకున్నాం, మేడలు కట్టుకున్నాము, విందులు చేసుకున్నాం, ఇవి ప్రకృతి సంబంధమైన విషయాలు మాట్లాడుకునేటువంటి వారు. కానీ మనం మాట్లాడుకునేది ఆత్మ సంబంధమైన గృహాలు కడుతున్నాం సంఘంలో, ఆత్మ సంబంధమైన బిడ్డల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి కడుతున్నామని మాట్లాడేది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఇక్కడ నేను శ్యామ్ వాడిని, మరి ఒకడు ఇంకొక వాళ్ళని మాట్లాడుకుంటే ప్రకృతి సంబంధమైన సంఘానిగా మన సంఘాన్ని తీర్చిదిద్దుకుంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లోంచి బయటికి వచ్చి ఆత్మ సంబంధమైనదిగా పేతురు, యోహాన్ ఏవైతే చెప్తున్నాడో, మేము మాలో ఏమీ లేదు కానీ యేసు నామములో అని మాట్లాడుతున్న సంఘంగా ఈ సంఘము తీర్చిదిద్దబడాలి.
ఈ సంఘం నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన గురి కలిగి వెళ్ళాలి. మనుషులు మాట్లాడుకునే రీతిలో సంఘంలో వచ్చినప్పుడు కూడా అవే కాదు మనకు కావాల్సింది. ఆత్మ సంబంధమైనది ఒక మాట అయినా ఒక ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడుతుందా మందిరంలో మనం మాట్లాడుకునే మాటలు ఒకసారి ఆలోచించాలి. చిన్న బిడ్డలు సండే స్కూల్ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే సంతోషం, వాళ్ళు పాటలు పాడుతుంటే సంతోషం, వారు పనులు చేస్తుంటే సంతోషం, ఎదుగుతూ ఉంటే సంతోషం. వాళ్ళకి అసూయ అంటే తెలీదు, వాళ్ళకి కపటం అంటే తెలీదు, వాళ్ళకి మోసం అంటే తెలీదు, వారికి దొంగతనం అంటే తెలీదు, అబద్ధం అంటే తెలీదు. వారు ఆత్మ సంబంధమైన వారు కాదా? ఇలాంటి వారిదే కదా పరలోక రాజ్యం అని దేవుడు చెప్తున్నప్పుడు ఇంకా మనం ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల్ని సంఘంలో చేర్చి ఆత్మ సంబంధమైన వాటిని వెనకపరచడానికి ప్రయత్నం చేస్తే, ప్రకృతి సంబంధమైన మనుషుడా ఏం విత్తుతున్నావో అదే కోసుకుంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కార్నల్ క్రిస్టియన్, స్పిరిచువల్ క్రిస్టియన్స్ వేరు, ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు వేరు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు వేరు. ఆత్మ సంబంధమైన క్రైస్తవులు మాటల చేత గాయపరచబడతారు, శ్రమలలోంచి వెళ్తారు, ఇరుకుల్లోంచి వెళ్తారు, అవమానాన్ని భరిస్తారు, నిందల్ని భరిస్తారు. అలాంటి వారే దేవుని సేవకు అర్హులుగా ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాన్ని ఇలాంటి స్థితిలోనికి మనం తీర్చిదిద్దుకోగలిగితే రాబోయే దినాల్లో లోక సంబంధమైన వారు వచ్చి 100 మాటలు మనల్ని అన్నినా, లోకమంతా వచ్చి మనల్ని కొట్టినా, దేవుణ్ణి స్టెఫెన్ ఎలాగైతే సంతోషంతో స్వీకరించారో అలాగా స్వీకరించగలుగుతాం. మందిరంలో ప్రకృతి సంబంధమైన మాటల చేత ఆత్మ సంబంధమైనవి ఎవరు కూడా కుంటిపరచలేరు. ఇవన్నీ దాటి వచ్చేసాం మనం. జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ విన్నాం, ఇవన్నీ మాట్లాడాం, ఇవన్నీ చేశాం. ప్రకృతి సంబంధమైనవి దాటి ఆత్మ సంబంధమైన విషయంలోకి నూతన సంవత్సరంలో రావడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడన్నా క్రొత్త సంవత్సరం వెళ్ళేటప్పుడు ఒకటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరించము. ఈ క్రిస్మస్ యొక్క నూతన సంవత్సరంలో పులియని పిండితోటి మనం ప్రయాణం చేయాలి. దుష్టత్వమును విడిచిపెట్టి దేవుని వాక్యానుసారమైనటువంటి నిబద్ధత కలిగి స్థిరమైనటువంటి పునాది మీద, యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ప్రకృతి సంబంధమైన బిడ్డలు వచ్చి మనతో ప్రకృతి సంబంధమైన మాటలు మాట్లాడితే ఈ చెవుల నుండి విని ఈ చెవుల నుంచి పంపించేయాలి. కానీ ఆత్మ సంబంధమైన మాటలు వారి జీవితంలో విత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. పులిసిన పిండిని తీసుకుని సంఘాన్ని పులిసినటువంటి స్థితిలోకి తీసుకెళ్ళటానికి కాదు మనం ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళేది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము 2 అంచులు కలిగినటువంటి వాడి కలిగినటువంటి ఖడ్గము. ఏదో పిల్లలు కదా అని ఏదో పులిసిన పిండి కలిపేసి వడ్డించి దోశలేసో లేకపోతే ఇంకొక రవ్వ దోశ వేసో పులిసిన పిండిని వాడేస్తారు ఇంట్లో. సంఘం అలా వాడటానికి వీల్లేదు. సంఘము పులిసిన పిండిని కలిపి సంఘాన్ని అంతటిని నడిపించడానికి వీల్లేదు. అంతా కూడా పాడైపోద్ది. కాబట్టి జాగ్రత్తగా మనం సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఈ నూతన సంవత్సరం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా ఉండేటువంటి సంఘస్థులు దయచేసి మీరు ప్రార్థనలో ఇంకా ఎక్కువగా భారముతో ప్రార్థన చేస్తే ఈ పులిసినటువంటి పిండి మంచిగా అవటమో లేకపోతే తీసివేయటమో జరుగుతుంది. అలాంటి కృప దేవుడు ఇవ్వాలి. ఈ సమయంలో ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం. పదో వచనం నుండి నేను చదువుతాను. ఆదికాండం 22వ అధ్యాయం.
అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో అతని నేమియు చేయకమో, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలికి అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె నువ్వు సముద్ర తీరమందలి ఇసుక వలెనో నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే 2024 యెహోవా ఈరేగా ఉండాలి మన జీవితంలో. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. తనకు ఉన్నటువంటి ఒక్కడైనటువంటి కుమారుడిని అప్పగించడానికి దహించడానికి సిద్ధపడిన అబ్రహాముతో, అబ్రహామా, హీ వాంట్ టు స్టాప్ ఆ బలి అర్పించేది ఆపేయాలనుకున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పులిసినటువంటి పిండిని నరికేస్తుంటే దేవుడు సంతోషపడతాడు. హీ విల్ నాట్ స్టాప్ యూ. మన జీవితంలో పాపాన్ని తీసివేస్తుంటే, నరికేస్తుంటే దేవుడు ఆపడు. మన జీవితంలో అయిష్టమైన కార్యాలు తీసివేస్తుంటే దేవుడు ఆపడు. పాపం చేసుకుంటూ ఇంకొక కొత్త పాపానికి మార్గమును రెడీ చేస్తాడని అనుకోవద్దు. యథార్థముగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. 2024 ప్రతిదీ కూడా దేవుని నీతి చేత మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అబ్రహాము తనకు ఒక్కడై ఉన్న కుమారుడిని అప్పగించుకోవటానికి, పాపము లేని తన కుమారుడిని, వాగ్దానం ఇచ్చిన కుమారుడిని అప్పగించడానికి సిద్ధపడితే, సాతాను సంబంధమైన పాపముతో నింపబడిన శరీరములో పాపపు క్రియల్ని అప్పగించుకోవటానికి ఏంటి ఆపుతుంది నిన్ను? ఏమన్నా ఆపాడా దేవుడు? చేయొద్దు అని పాపం ఏమైనా ఆపాడా? చేయని అంటున్నాడా దేవుడు? జ్ఞాపకం ఉంచుకోండి, పాపము వలన వచ్చు జీతము మరణము. 2024 యెహోవా ఈరే అయితే నీ బ్రతుకుల్లో, నా బ్రతుకుల్లో ఉన్న పాపమంతటిని కూడా ఈరోజు దహన బలిగా అర్పించేయండి. అప్పుడే యెహోవా ఈరే అనేటువంటిది నీ కుటుంబంలో, నీ కుటుంబము, నీ గృహము, నీ మందిరము యెహోవా ఈరేగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మందిరాన్ని యెహోవా ఈరేగా చూసుకోవాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, ఆ తర్వాత ఆపినటువంటి దేవుడు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించి అని మాట్లాడుతున్నాడు. 2024 యెహోవా ఈరే, యెహోవా ఈరే అని అందరం చెప్పుకుంటాం. గాడ్ విల్ ప్రొవైడ్. గాడ్ ఏం ప్రొవైడ్ చేస్తాడండి పాపం పెట్టుకుంటే? వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ యూ వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ సిన్? అతిక్రమాలు దాచిపెట్టుకుంటూ ఉండి కూడా యెహోవా ఈరే, యెహోవా ఈరే బాగా చెప్తున్నారు అందరు కూడా యెహోవా ఈరే అని. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. 2024 యెహోవా ఈరే, హీ ఈస్ మై ప్రొవైడర్ బికాజ్ ఐ హావ్ టేకెన్ అవుట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై లైఫ్. 2024 యెహోవా ఈరేగా ఉండి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే అన్ని విడిచిపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎవ్వరు కూడా ఆశీర్వాదాలను ఆపలేరు. జ్ఞాపకం చేసుకోవాలి. పులిసిన పిండిని తీసేయండి. అసూయలు, కక్షలని మాట్లాడుకునే ప్రకృతి సంబంధమైన మాటలు సంఘంలోంచి తీసేయండి. దేవుడు అబ్రహాముని తన కొడుకుని అప్పగించమని చెప్పాడు, బలి అర్పించమన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ శరీరంలో ఉన్నటువంటి తప్పులు, పాపాలన్నీ విడిచిపెట్టుకోగలుగుతావా? యెహోవా నీకు ఈరేగా ఉంటాడు. 2024 is not an ordinary year. If you really want to be obedient to God, listen to the word of God. ఆయన మాట విని లెక్క చేయగలిగితే, ఆయన మాట విని లోబడగలిగితే, యెహోవా ఈరే 2024 is going to be a blessed year.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నేను ఏది విత్తుతానో అదే పంట కోస్తానో. యెహోవా ఈరే, యెహోవా ఈరే అని ఊరికే నాలుకతో మాట్లాడకండి. పాపం చేస్తూ యెహోవా ఈరే అని చెప్పే వాళ్ళు సిగ్గుపడాలి. యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఫర్ ప్రొనౌన్సింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ లార్డ్. అబ్రహాము పరిశుద్ధుడు ఆ మాట మాట్లాడాడు. మనం అపరిశుద్ధులుగా ఉండి పాపం చేసుకుంటూ అబద్ధాలాడుతూ యెహోవా ఈరే, యెహోవా ఈరే ఏం మాట్లాడుతున్నాం యెహోవా ఈరే అని. కెన్ 2024 ఈ అబద్ధమైన పెదవులను కాల్చి యెహోవా ఈరే అని చెప్పి నీ పరిస్థితులన్నీ కూడా దేవుడికి అప్పగించుకోగలిగితే నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు నువ్వు అనుభవించినటువంటి మేలులు దీవెనలు ఏమన్నా ఉండొచ్చేమో, ఉండకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం అద్భుతమైన మేలులు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు బి మై ప్రొవైడర్. ప్రొవైడెడ్ ఐ హ్యావ్ టు బీ ఒబీడియంట్ టు ద లార్డ్ ఆఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత, వినయము, ప్రకృతి సంబంధమైన విషయాలు పక్కన పెట్టి పులిసిన పిండిని కొట్టివేసి గాయాలు గాయాలు తగిలిన, అవమానపరిచిన ఇవన్నిట్లో కూడా నేను ఘనపరుస్తాను. ఎందుకంటే నా దేవుడు సమర్థవంతుడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఈ లోకం ఎవరు కూడా ఏమి చేయలేరు. స్టెఫెన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టారు. బట్ దేవుడిని చూస్తూ ఆయన మహిమ చేత, ఆయన ముఖము ఎంతో తేజో మహిమ చేత నింపబడింది. ఆయనలో దుఃఖము లేదు, ఆయన సంతోషమే. ఈ సమయంలో సంఘంలో నమ్మకంగా ఉన్నవాళ్ళారా, శరీర సంబంధమైన దుఃఖం మీకు కలగొచ్చు, కానీ దేవుళ్ళు ఆనందించుడి. ఈ 2024 యెహోవా ఈరేగా ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందిస్తూనే ఉండండి. ఏడుస్తూ ఉండాలి. సాతాను ఏడుస్తూనే ఉండాలి. సంఘం నవ్వుతూ ఉండాలి. దిస్ షుడ్ హ్యాపెన్ ఆల్ ద టైమ్. ఎవరైనా సిగ్గుతో, అవమానంతో బ్రతుకుతూ ఉంటే వాళ్ళని చూసినప్పుడల్లా కూడా మీరు మీ స్థితిని బట్టి నవ్వుకుంటూ ఉండండి. దేవుని వాక్యము వింటూ కూడా సరిదిద్దుకోకుండా ఉంటే ఒక దినాన సాతాను మీ ముందు చూసి సంఘం ఎదుట, బయట, మీ బంధువులందరి మధ్యలో నవ్వుకు, అవమానానికి గురి చేస్తాడు. ఈ 2024 అవమానానికి బదులుగా దేవుడు ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. నష్టానికి బదులుగా లాభాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. యోవేలు ప్రవక్తకు చెప్పినట్టుగా, నేను తినివేసినటువంటి అనేక సంవత్సరాలు మీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను యెహోవా ఈరేని అని చెప్తున్నాడు. నమ్ముతావా? ఈ 2024 యెహోవా ఈరేని చేత పట్టుకుని ముందుకు నడవండి. అద్భుతమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపనివ్వాలని కోరుకుంటూ, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నా యొద్ద నుండి దేవుని వాక్యము తీసివేయబడదు. చెప్పండి, నా దగ్గర నుండి దేవుని వాక్యము తీసివేయబడదు. పరిస్థితులు నన్ను దేవుని దగ్గర నుండి దూరము చేయలేవు. నా అవమానము నన్ను దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకుని వెళ్ళలేదు. నాకు వచ్చే కష్టాలు నన్ను దేవుని నుండి దూరంగా తీసుకుని వెళ్ళలేవు. ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల మీద ఏమి కూడా అసలు ఏ ప్రభావము చూపించలేరు. ఎందుకంటే అవన్నీ దాటి వచ్చేసాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2024 ప్రకృతి సంబంధమైన మనుషులకు, ఆత్మ సంబంధమైన మనుషులకి జరిగేటువంటి పోరాటంలో యెహోవా ఈరేగా ఉండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆత్మ సంబంధమైన బిడ్డలు దేవునిలో వర్ధిల్లుతూ దీవించబడదురు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. వి నీడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. వాగ్దానాలు క్యాలెండర్స్ ఉన్నాయా? తొందర పెట్టుకోండి. ఈ లోపల ఒకసారి కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ప్రకృతి సంబంధమైన మనుషులు సంఘంలో ఉంటే ఒక్కసారి మార్చు ప్రభా. పులిసిన పిండిగా నేనున్నా, ప్రకృతి సంబంధమైన మనిషిగా నేనున్నా, నన్ను మార్చు ప్రభా. అడగండి, నన్ను మార్చు ప్రభా, నన్ను మార్చు ప్రభా. 2024లోనికి నేను ఒక నూతన సృష్టిగా వెళ్ళాలి ప్రభా. మనుషులు ప్రకృతి సంబంధమైన మాటలతోటి సంఘాన్ని పాడు చేస్తూ ఉండలేను ప్రభా. ఆత్మ సంబంధమైన దీవెనకరమైన మాటలు మాట్లాడటానికి కృప దయచేయండి. ఆశీర్వాదమును, శాశ్వత జీవితమును బిడ్డల నోట్లో, నాలుక మీద పెట్టండి ప్రభా. శాపవచనాల్ని కొట్టివేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. శాపానికి బదులుగా
దీవెనలను పెట్టండి ప్రభా. నీకు స్తోత్రాలు. గాయపరిచే మాటల నుండి గాయాల్ని కట్టే మాటల్లోకి మా నాలుకల్ని మలచండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ నాలుకలో జీవ మరణములు ఉంచారని చెప్పావు, జీవ ప్రాప్తులనుగా మమ్మల్ని చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నా నాలుకను బట్టి ఎంతో నష్టం తెచ్చుకున్నానో నా నాలుకను జీవంతో నింపు ప్రభా అని దేవుని వైపు చూద్దాం. ఈ సమయంలో ఎవరు మనుషుల వైపు చూడొద్దు, దేవుని దగ్గరికి రండి. ఆయన మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దగ్గరికి రండి, దేవుడు మీ దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడండి. అయ్యా నేను వస్తున్నాను ప్రభా, నన్ను తోసేయొద్దు ప్రభా. అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. జక్కయ్య చెట్టు ఎక్కి దేవుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. 2024లో ప్రకృతి సంబంధమైన మనుషులు సంఘంలో నుండి ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడుదురుగాక. గాయపరిచేటువంటి మనుషులు గాయాలు కట్టేవారిగా మార్చబడుదురుగాక. ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడుదురుగాక. దేవా, యెహోవా ఈరేలాగా ఈ స్థలము దేవుడి సన్నిధిలో అబ్రహామా అబ్రహామా అని పిలిచే మందిరంగా ఈ మందిరం ఉండునుగాక. యేసు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ తల్లిదండ్రులు మీకు అవమానం తెచ్చిపెట్టారేమో బిడ్డలారా, మీరు నమ్మకంగా ఉండండి, మిమ్మల్ని బట్టి దేవుడు దీవిస్తాడు. ప్రకృతి సంబంధమైన తల్లిదండ్రుల్లాగా మీరు ప్రకృతి సంబంధమైన బిడ్డల్లాగా ఉండొద్దు. మీరు ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలు. మీలో దేవుని వాక్యం గొప్పగా లోతుగా విత్తబడనివ్వండి. అనేక మంది మనస్సాక్షి ప్రభువా వారు తన మనస్సాక్షిని చంపేసుకున్నారు, వారు మార్చబడరు. చిన్న బిడ్డలు మీరు మీ వాక్యంని లోతుగా విత్తుకోండి, ఎందుకంటే రాబోయే దినాల్లో మీరే నాయకులుగా సంఘంలో తీర్చిదిద్దబడాలి. అబ్రహాము తల్లిదండ్రులందరూ కూడా విగ్రహాలు చేసుకునే వాళ్ళే, కానీ అబ్రహాము నుండి ప్రారంభించబడినటువంటి విశ్వాస యాత్రలో ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఈ 2024 చిన్న బిడ్డల నుండి విశ్వాసము ప్రారంభించబడాలి ప్రభా. నీకు స్తోత్రాలు. సండే స్కూల్ బిడ్డల నుండి తల్లిదండ్రులు మార్చబడుదురుగాక. బిడ్డల అడుగులు పెద్దవారికి ఒక మార్గదర్శకముగా ఉండునుగాక. ప్రభా చిన్న బిడ్డల్ని ఆటంకపరచకుండా ప్రభా వారిని మీ యొద్దకు రానివ్వమన్నారు ప్రభా. తండ్రి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. 2024 ప్రతి బిడ్డ మాట్లాడాల్సింది యెహోవా ఈరే. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు ఈ 2024, ఎందుకంటే నేను ప్రకృతి సంబంధమైన మనిషిని కాదు, దేవుని మాట వినేటువంటి వాడిని. అన్ని నాలో ఉన్న అన్నిటిని కూడా దేవునికి ఇష్టమైనవి కూడా బలి అర్పించేశాను ఈ సమయంలో. కాబట్టి కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. క్రొత్త బిడ్డలుగా ఆత్మీయ జీవితంలో బలపరిచి నడిపించు ప్రభా. నీకు స్తోత్ర. ఇది ప్రారంభము మాత్రమే ప్రభా. మంచి ప్రారంభాన్ని ఇచ్చి చివరి వరకు కూడా అల్ఫా ఒమేగా అయినటువంటి దేవా, ఆది అంతమైనటువంటి దేవా, ఈ దినంను ప్రారంభించావు నూతన సంవత్సరంలో, ముగింపు వరకు కూడా అనేక మందిని చేయి పట్టుకుని నడిపించండి. పిలిచిన వాడవు, నమ్మదగినటువంటి దేవుడు అవుతండి. నీకు స్తోత్ర. కాబట్టి నువ్వు అన్యాయము చేయలేవు తండ్రి. నీకు స్తోత్ర. నీవు వాగ్దానములు చేస్తే నెరవేరుస్తావు, నిబంధనలు చేస్తే స్థిరపరుస్తావు. కాబట్టి ప్రతి కుటుంబంలో, దేవుని నమ్మిన ప్రతి కుటుంబంలో నీవు యెహోవా ఈరేగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకి అప్పగిస్తున్నాం ప్రభా. నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి.